ప్రియులారా, సోదరిమణులారా, ఒక ఇల్లు అందంగా ఉండాలంటే గోడలు ఉంటే సరిపోదు. ఆ ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉండాలి. బైబిల్ చెబుతుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. సామెతలు 14:1. మిత్రమా, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలన్నా లేదా నాశనం అవ్వాలన్నా ఆ ఇంట్లోని భార్య పాత్ర చాలా కీలకం. మీరు కేవలము గృహిణి మాత్రమే కాదు, మీ ఇంటికి దేవుడు నియమించిన ఒక ఆత్మీయ రక్షకురాలు. ఈరోజు ఈ వీడియోలో మీ ప్రార్థన మరియు మీ ప్రవర్తన మీ కుటుంబాన్ని ఎలా మారుస్తాయో తెలుసుకుందాం రండి. భార్య అంటే కేవలము వంట చేసి పెట్టే వ్యక్తి కాదు. బైబిల్ ప్రకారము ఆమె ఒక సహాయకారి. ఆదికాండము 2:18. సహాయకారి అంటే బలహీనమైన వారు అని కాదు, భర్తకు లేని బలమును ఇచ్చే తోడు అని అర్థం. జ్ఞానవంతురాలైన భార్య తన మాటలతో ప్రవర్తనతో ఇంటిని కడుతుంది. ఆమె కోపంతో కాకుండా ఓర్పుతో సమస్యలను పరిష్కరిస్తుంది. తన భర్తను ఇతరుల ముందు గౌరవిస్తుంది. సామెతలు 31:23. ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. మీ మాటలు మీ ఇంటిని ఆశీర్వాదకరంగా మార్చగలవు లేదా నిప్పులా దహించి వేయగలవు. మీ నాలుకపై దయాళుత్వం ఉన్న ఉపదేశం ఉండాలి. బైబిలులో అబీగయీలు 1 సమూయేలు 25. తన భర్త నాబాలు మూర్ఖుడైనప్పటికీ అబీగయీలు తన జ్ఞానముతో తన కుటుంబాన్ని చావు నుండి రక్షించింది. ఒక భార్య యొక్క సమయస్ఫూర్తి కుటుంబానికి ఎంతటి రక్షణను ఇస్తుందో ఈమె జీవితమే మనకు ఒక నిదర్శనం. ఎస్తేరు తన ఉపవాసం మరియు ప్రార్థనతో తన జాతిని, తన రాజ్యాన్ని కాపాడుకుంది. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు భార్య మోకాళ్ళ ప్రార్థన ఆకాశాన్ని కదిలిస్తుంది. శారా అబ్రహాముకు లోబడి ఉండి విశ్వాస వీరుల జాబితాలో నిలిచింది. హల్లెలూయా చెప్పండి. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దానికి వెలుపల ఉండే ఇంజను భర్త అనుకుంటే ఆ ఓడను మునిగిపోకుండా కాపాడే బ్యాలెన్స్ భార్య. సముద్రంలో తుఫానులు వచ్చినప్పుడు ఓడ ఊగిపోయినా లోపల ఉన్న బ్యాలెన్స్ సరిగ్గా ఉంటే ఓడ మునగదు. అలాగే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు అనే తుఫానులు వచ్చినప్పుడు భార్య ప్రార్థనతో, ఓర్పుతో కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తే ఆ ఓడ సురక్షితంగా తీరానికి చేరుతుంది. మీరే ఆ బ్యాలెన్స్. ఈ పూర్తి మెసేజ్ను ఈ ఛానల్లో ఉన్న పెద్ద వీడియోలో వినండి. ఆత్మీయ సత్యం ఏమిటంటే సామెతలు 31:30 చెబుతుంది, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడను. లోకపు ఫ్యాషన్ల కంటే దైవభక్తి అనే అలంకారం మీపై ఉండాలి. మీరు దేవునికి భయపడితే మీ పిల్లలు మిమ్మల్ని చూసి దైవభక్తి నేర్చుకుంటారు. అప్పుడు మీ ఇల్లు పరలోకాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి సోదరుని, ప్రతి యజమానురాలిని దీవించండి. వారికి అబీగయీలు వంటి జ్ఞానాన్ని, ఎస్తేరు వంటి ప్రార్థనా శక్తిని, శారా వంటి విశ్వాసాన్ని ప్రసాదించండి. వారి చేతులతో వారి ఇల్లు కట్టబడాలి, కానీ ఓడబెరకకూడదు ప్రభువా. ఆ కుటుంబాలను మీ ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.